ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, గుండె ఆగిపోతుంది. ఎలాగ డబ్బులు సంపాదించాలో నా చెవులో చెప్పండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు అనేక సార్లు నేను చెప్పాను ఎట్లా డబ్బు సంపాదించాలి, 100 కంపెనీలు తీసుకొచ్చాను. మీకు చెవులో చెప్పమంటే మీ ఇంటికి వచ్చి చెవులో చెప్తాను. 1 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎలాగ తీరాలి, లేదా మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీ లీడర్స్ అందరినీ పిలవండి. నేను మీకు శత్రువుని కాదు. నేను ఇచ్చిన సలహాలు 1 సంవత్సరం పాటించండి. ఆంధ్రప్రదేశ్ సమస్యలు మిగతా 3 సంవత్సరాల్లో సంపూర్ణంగా సాల్వ్ అయిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, అప్పులు తీరుతాయి, రైతులు కన్నీరు తుడుస్తాం, అన్ని సమస్యలు తీర్చుతాం. క్లియర్ పాయింట్స్. అతి దరిద్ర భేద దేశమైన, యుద్ధాల దేశమైన లైబీరియా మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు 30 రోజులున్నా మొదట యుద్ధం ఆపాం, తర్వాత 2 సంవత్సరాల్లో $2,000 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ప్రతి గ్రామంలో స్కూల్ పెట్టాం, ప్రతి గ్రామానికి లైటింగ్ ఇచ్చాం, ప్రతి గ్రామ మండలానికి హాస్పిటల్ కట్టాం, ఉచిత విద్య వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళను ప్రెసిడెంట్ చేశాం. దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ సొల్యూషన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రాబ్లమ్స్ ఒకటే తెలుసు, సొల్యూషన్ తెలీదు. అందుకే మొన్న మోదీ గారు ఆయనకి చెవులో కాదు అందరూ వింటుండగానే చెప్పారు, నువ్వు ఋషిలాగే బాగున్నావు, నువ్వు హిమాలయాలు వెళ్ళిపో, నీకు రాజకీయం రాదు. దానికి ఆయన నవ్వుతున్నాడు, అర్థం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన చేష్టలు ప్రజలందరికీ అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. కనుక కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి, అపోజిషన్ అన్నది ప్రశ్నించాలి. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, చూడండి గత పార్లమెంట్లో 2014 నుంచి 19 వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. ఎందుకంటే 543లో 54 సీట్లు రాలేదు కనుక 10%. మరి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ను బాయ్కట్ చేశారా? లేదే రాహుల్ గాంధీ ఎంపీలందరూ వెళ్ళి ప్రశ్నించారా లేదా? ఆ తరువాత ఇప్పుడు 2019లో 150 సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి. గమనించండి, ప్రతి ఒక్కరి గమనించండి. లక్షల కోట్లు అప్పు, ఘోరమైన అవినీతి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, కంపెనీలన్నీ దివాలా తీసేస్తున్నాయి, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే, నేనైతేనే సమస్యలు తీర్చగలను, సాల్వ్ చేయగలను, అభివృద్ధి చేయగలను అన్న విషయం మీ అందరికీ తెలిసిపోయింది. అందుకనే వాళ్ళ ఓనర్స్ అయిన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు మనకి లైవ్లు ఇవ్వట్లేదు. కనుక ప్రజలారా, యూట్యూబ్ ఛానల్స్ మీరు మంచి థంబ్నైల్స్ పెట్టి మీరు బ్రాడ్కాస్ట్ చేయండి. ఆ రీల్స్ ద్వారా ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేయండి. లక్షల మంది, కోట్ల మంది చూస్తారు, మనకు మద్దతు ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.